నమస్కారం. నా పేరు సతీష్, అల్లూరు సీతారామరాజు జిల్లా డిస్ట్రిక్ట్ బ్యూరో న్యూస్ రిపోర్టర్ ఆర్ఎంకే టీవీ. ఈరోజు మనం పెదబయలు మండలం పర్దనిపుట్టు గడ్డ వద్ద ఈరోజు మనం ఉన్నాం. ఈ గడ్డ నుంచి దాటి అవతలికి సుమారుగా 20 పంచాయతీలు దాటుకొని వెళ్ళవలసిన ప్రజలు ఇక్కడ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ గడ్డ దాటలేక చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తున్నాం మనం విజువల్లో. ఇప్పుడు ఈ గ్రామస్తులు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఈ రూట్లో వాళ్ళు డిమాండ్ ఏంటంటే దీనికంటే కొంచెం ఎత్తైన బ్రిడ్జి నిర్మిస్తే మా రాకపోకలు అంతరాయం ఉండదు, అలాగే ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఇదే రోడ్ మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. డెలివరీ కేసులు కానీ ఈ ప్రమాదాలు జరిగినప్పుడు వెళ్ళవలసిన సమయంలో కూడా ఆఫీస్కి వెళ్ళే అధికారులు కూడా ఎక్కడి వల్ల అక్కడ నిలిచిపోయే పరిస్థితి చూస్తున్నాం మనం. పిఆర్ఓ గారికి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి ఇలా పొంగుతూ వస్తుంటుందండి? ఎన్ని గ్రామాల కనెక్టివిటీ ఈ రోడ్లో ఉంది? 4-5 పంచాయతీలు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్న ప్రజలు. ఇప్పుడు మేము కూడా డ్యూటీలకు వెళ్ళాలంటే ఈ వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతుంటాం. పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా మరి తగ్గలేదు. మనకి వెళ్దామంటే భయం. అందుకబట్టి ఇక్కడ అంటే ఈ బ్రిడ్జి సుమారుగా ఎన్ని గ్రామాల కనెక్టివిటీ ఉంటుంది? ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళే పంచాయతీలు కానీ గ్రామాలు కానీ ఇంచుమించు 200 గ్రామాలు దాకా 200 గ్రామాల వరకు 20 పంచాయతీల వరకు ఉంటాయి ఈ పరి దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ కంప్లైంట్స్ రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. రావట్లేదు కూడా మళ్ళీ ఆపిస్తుంది. అవును, ఇప్పుడు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మీరు గ్రామ వార్డు సచివాలయ పోలీస్ సిబ్బంది కదా, ఇక్కడ నుంచి మీరు మీ పంచాయతీకి డ్యూటీకి వెళ్ళాలంటే ఈ రహదారి ద్వారా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వాగు పొంగిపోవడం వల్ల సుమారు ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మీకు ఈ వాగు దాటడానికి ఇబ్బందికరంగా ఉంది కదా, మీ యొక్క అభిప్రాయం ఎలా? నమస్తే అండి, నా పేరు మాధవి. నేను తిమ్మిడిపల్లి సచివాలయంలో మహిళా పోలీస్గా వర్క్ చేస్తున్నాను. నేను మార్నింగ్ 10కి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటే ఆఫీస్కి వెళ్దామని చెప్పి వాగేమో పొంగిపోయింది. ప్రతి ఇయర్ ఇలాగే అవుతుందండి. ఎప్పుడు వర్షాలు పడినా గడ్డ పొంగిపోయి వెళ్ళడానికి రాకపోకలకి ఇబ్బంది ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీసులు ఏమి కూడా మేము అందించలేకపోతున్నాము. ఎమర్జెన్సీ డెలివరీలు కానీ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా ఇలా ఏమీ తిరగలేదు. హాస్పిటల్కి రావాలంటే ఇదే మార్గం నుంచి రావాలి. సుమారుగా 20 పంచాయతీలు అలాగా ఈ రూట్ నుంచే రావాలి. మాట్లాడు తిరిగి కూడా సరి రాదు నాకు. గడ్డి వ్యక్తులు మామూలే నువ్వేట్రా బాబు కడతా కదా అయితే ఇటనే అటనేరా ఇక్కడ రా అటనేళ్ళు పట్ట కట్ట నా పేరు కూడా రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. దాదాపు 2 రోజులుగా భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. వాగులు వంకలు పొంగి పొల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఈ గడ్డలో మనం వచ్చాము, పర్దనపూడి గడ్డలో మనం వచ్చాము. దాదాపు రాకపోకలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు పాపం అటు మెడికల్ సంబంధించి ప్రాబ్లం అటు వెళ్ళాలన్నా కూడా ఇటు రావాలన్నా కూడా చాలా నరకయాత్ర పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జి దాదాపు 20 పంచాయతీలు కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ బ్రిడ్జి దాదాపు 3 మండలాలు జనాభా 20 పంచాయతీలకు సంబంధించినటువంటి జనాలు అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలు పాలకులు మారినా కూడా నేటికి ఈరోజు ఆదివాసీలు పరిస్థితులు మారే పరిస్థితి లేదు.
వర్షాకాలం వస్తే ఈరోజు ఆదివాసులు వాళ్ళ ఇంట్లోకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం వైద్య సేవలు చేయించుకోవడానికి వెళ్ళాలన్నా కూడా నరకయాతన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పాలకులు దాని మీద కనీసం దృష్టి పెట్టకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈ రోడ్డు మార్గాన్ని, ఈ బ్రిడ్జిని ఎత్తుగా కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు వంతల సూరిబాబు, ఆ కుంతుర్ల పంచాయతీ బరమామిడి గ్రామం. ఈరోజు ఇదే రోడ్డు మీదుగా సుమారు 3 మండలాలకు సంబంధించిన పంచాయతీ ప్రజలందరూ కూడా ఇదే రోడ్డు మీదగా వెళ్ళాలి. ఈరోజు ఇది పెదబేల మండలం పర్దన్పుట్టు ప్రాంతానికి సంబంధించిన బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి పైనుంచి సుమారు 3 మండలాలకు సంబంధించిన గ్రామ ప్రజలందరూ కూడా ఇదే రోడ్డు మీదగా వెళ్ళాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు రాకపోకలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు వర్షాలు పడినప్పుడల్లా సుమారు ఒక 50 అడుగులు పైనుండి వాటర్ పోతున్నాయి. ఈరోజు బ్రిడ్జి అనేది చాలా తక్కువగా కట్టడం వల్ల రాకపోకలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రభుత్వం స్పందించి మాకు ఈ బ్రిడ్జి అనేది ఎత్తుగా కట్టినట్లయితే మాకు రాకపోకలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే జరిగితే ఈ వర్షాలు పడినప్పుడల్లా చాలామంది రాకపోకలు చేస్తున్నప్పుడు ఎంతోమంది ప్రాణాలు కూడా పోయింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ బ్రిడ్జి అనేది ఎత్తుగా నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.